అందరికీ నమస్కారం. బహుశా అంతా కూడా దేవాలయ సెలబ్రేషన్స్లో ఉండి ఉంటారు. అటువంటి సమయంలో నిజమైన నరకాసుర వధ అంటే ఇది కదా అని చెప్పేసి మీకు స్టార్టింగ్ లైన్ చెప్పి, పోలీసు వాళ్ళు ఇప్పుడు చేసింది కరెక్టే, కానీ మొన్న శుక్రవారం వచ్చేసింది చాలా పెద్ద తప్పు. దానివల్ల ఒక పోలీస్ ప్రాణం పోయింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ముందుగా తెలంగాణ డీజీపీ శివధిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఒక పోలీసుడు జోలికి వస్తే నేరస్తులకి ఎటువంటి శిక్ష పడిందో చూపించారు. వాస్తవానికి సామాన్యుల జోలి కూడా ఎవడు రాకూడదు, కానీ నడిచిపోతుంది. ఇప్పుడు శిక్ష విధించేవాళ్ళు లేదా నేరస్తులు పట్టుకునేవాళ్ళు వారినే నేరస్తులు వచ్చి చంపేసేదాకా వెళ్తే ఇంకేం భయం ఉండిద్దండి. అందుకే రియాజ్ని చంపేశారు. వాస్తవానికి నిన్నే చంపేశారని వార్తలు వచ్చాయి, కానీ లేదు ఆసుపత్రిలో ఉన్నాడు అన్నారు. ఇందాక ఆసుపత్రిలో ఉన్నాడు కానీ వాడు కాదు, ఓ డెడ్ బాడీ అన్నారు. ఏమైంది ఏంటి చెప్తా. ముందు మన 17వ తారీఖున రియాజ్ అనేవాడు, వయసు అరౌండ్ 24-25 ఇయర్స్, నిజామాబాద్. వీడి మీద ఆన్ యావరేజ్ 50కి పైగా కేసులు ఉన్నాయి. మొదట చిన్న చిన్న చైన్ దొంగతనాలు, బంగారు చైన్ మెడలో, ఆ తర్వాత బైక్ దొంగతనాలు. వాడు ఏదైనా ఒక బండిని చూశాడు అంటే, వాడు నచ్చింది అంటే దాన్ని లేపేస్తాడు, ఇంకా అంతేవాడు. అలా వాడి మీద బోల్డ్ అని కేసులు. మరి ఇన్నాళ్ళు ఎందుకు పట్టుకున్నారేంటో తెలియదు. మన 17వ తారీఖున నిజామాబాద్లో వాడు ఎక్కడ ఉన్నాడు ఏంటనేది ఈ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళకి సమాచారం వచ్చింది. వెళ్ళారు. అప్పుడు కానిస్టేబుల్ ప్రమోద్ సైతం వచ్చారు. చుట్టుపక్కలకి ఎలానో మొత్తానికి వాడిని పట్టుకున్నారు. పట్టుకున్న మూమెంట్లో ఏం చేయాలండి, నేను సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యా. ఎగ్జామ్ హాల్ దగ్గర పోయినా, నా బట్టలు ఒడదీరు అంతే మొత్తం చెక్ చేస్తారు, తడిమితో చెక్ చేస్తారు. అండ్ డేటర్ బట్టి మొత్తం చెక్ చేస్తారు. ఏమి లేవంటే సార్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళా అంటారు. ఇక అమ్మాయిలని అయితే క్షమించాలి, చెప్పలేకపోతున్నాం. వర్డ్ అయితే నీట్ ఎగ్జామ్లో, జేఈ ఎగ్జామ్లో అవి అంత దారుణం అంటే మెటల్ స్ట్రిప్ ఉందని బ్రాలు కూడా తీయించారండి. అంత వెధవలు పనికి మళ్ళీ సంత మన దగ్గర ఉన్నారు. అంటే కష్టపడి చదివినటువంటి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎగ్జామ్ హాల్స్కి వెళ్తుంటే ఒళ్ళంతా తడిమి చూసిన తర్వాతే వారిని ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తారు. అదేంటంటే ఎక్కడ కాపీ కొడతాడో అని, అంటే తీసుకొచ్చాడు చిట్టీలని. మరి ఓ కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకున్న తర్వాత వాడిని పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళని చెప్పేసి ప్రమోద్ కానిస్టేబుల్ ముందు కూర్చోబెట్టి బండి మీద, వీడిని మధ్యలో కూర్చోబెట్టి రియాజ్ని, వెనకాల ఇంకో పోలీస్ కూర్చొని పంపించడం అంటే వాడిని ఎలా చెక్ చేయాలండి? వాడిని గొడ్డలిప్పించి డ్రైవర్ మీద పట్టుకెళ్ళిన సంతోషమే. అలా చేయలేదు వీళ్ళు. కనీసం చెక్ చేయకుండా యాసిడ్గా తీసుకెళ్ళిపోండి అన్నారు. పాపం వీళ్ళైనా సరే పోలీసులు ప్రమోద్ ఆయన వెనకున్న ఇంకో పర్సన్ చెక్ చేయాల్సింది, లేదంటే సార్ వాడి దగ్గర ఏమైనా ఉంటే చూడండి అని అనాల్సింది. పాపం వీళ్ళు అన్నారు. ఆర్మీలో కానీ పోలీసులో కానీ ఎలా ఉంటుందంటే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, బాస్ ఎచ్చొత్తే చేశారు అంతే. పాపం అలా అని చెప్పేసి బండి మీద బయలుదేరారు. వాడిని చెక్ చేయాలా, వాడు లొంగిపోయాడు కదా, వాడి దగ్గర ఇంకేం లేవని అనుకున్నారు. బట్ వాడేంటి, ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళే లోపు ఏదో నేను తప్పించుకోవచ్చని చెప్పి వాడు అనుకున్నాడు. ఇక అనుకున్నదే తడవుగా బండి మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత ఇక చూసుకున్నాడు చుట్టుపక్కల, ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడు. వాడి దగ్గర చిన్న కత్తి ఉంది, దాన్ని తీసి ఘోరంగా ప్రమోదులు పొడి చేశాడు. బండి మీద ఉన్నాడు. ఇక ప్రమోద్ ఇంకేం చేసి వాడు మధ్యలో పొడుస్తున్నాడు. ఈలోపు వెనకాల ఉండేసి అతను ఆపడం ట్రై చేస్తున్న మొమెంట్ ఆల్రెడీ పొడిచేసరికి ప్రమోద్ ఇక బండి ఆపేశాడు. రక్తం మడిలో పడి ఉన్నాడు. ఈ వెనకాల అతను కూడా పొడవబోయాడు. ఇక అతను అన్నాడు, ఈలోపు చుట్టుపక్కల ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నాడు. వాడిని ఎవరు పట్టుకోవాలి. ఇక వాడు అక్కడి నుంచి మొత్తానికి ఆ పక్కన పెద్ద కాలువ లాంటిది, మురుక్క లాంటిది దూకేసి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయి హ్యాపీగా వాడి ఇంటికి వెళ్ళి డ్రెస్సు మార్చుకొని దెన్ అక్కడి నుంచి సిటీలోనే అటు ఇటు తిరుగుతూ దాక్కుంటూ ఉన్నాడు. వాడు సిటీ దాట్లా అంటే శుక్రవారం మొత్తం 8 బృందాలు. ఎందుకు ప్రమోద్ ఆసుపత్రికి తీసుకెళ్ళేసరికి అప్పటికే చనిపోయి చెప్పేసి డాక్టర్ చెప్పారు. దాంతో ఇక డీజీపీ రీసెంట్గా అపాయింట్ అయ్యారు కదా, ఫుల్ సీరియస్ అయ్యాడు. అసలు ఆయన ఒరే నాయన, ఒక పోలీసుని చంపడం ఏంట్రా వాడు, అసలు
వాడు ఎక్కడున్నా సరే పట్టుకోండి రా బాబు అన్నారు. 8 బందులు గాలిస్తూ ఉన్నాయి. ఇంతలో వాడు సోహాపుర సాలార్పక్సం నిజామాబాద్లోనే ఒక ఏరియా, అక్కడ ఒక పాడుపడినటువంటి ఒక లారీ దానిలో దాముకున్న విషయం తెలిసింది. ఇక పోలీసులు మొత్తం చుట్టుముట్టారు. ఈలోపు అక్కడ సయ్యద్ అలీ ఆర్ సయ్యద్ ఆసిఫ్ అని ఒక ముస్లిం అతనే వాడిని చూసి వాడిని పట్టుకోబోయాడు. పాపం అప్పుడు ఆ చేతికి పాపం ఆ పెద్ద ఆయనకి చిన్న ఆయన మరి పర్సన్ ముస్లిం అతనే ఘోరంగా అతను కూడా పొడిచాడు. ఇక ఈలోపు పోలీసు మొత్తం తాళ్ళు పెట్టేసి వాడిని పట్టుకున్నారు. ఇది జరిగింది నిన్న. శనివారం ఒక్కరోజు అబ్స్కాండ్ అయ్యాడు. శుక్రవారం రోజు ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఆధారం నేను దొరికాడు. ఇమీడియట్గా వచ్చింది ఏంటి న్యూస్, వాడిని ఎన్కౌంటర్ చేశాడు. ఒరే ఎన్కౌంటర్ కాదురా బాబు, దొరికాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మనిషిని గాయపరిచాడు. ఆ మనిషి ఆసుపత్రిలో ఉన్నాడు. అండ్ వీడ గాయాలతో దొరుకున్నాడు, ఆసుపత్రి పట్టుకెళ్తున్నాం అన్నారు. ఇక మధ్యాహ్నం ఈరోజు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, నేను ఒకసారి ఒక ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. ఏమని, అక్కడ ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ అంటారు, ఏఆర్ కానిస్టేబుల్ అంటారు. మామూలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో ఖైదీలకి సెపరేట్ వార్డులు ఉంటాయి, మెడికల్ వార్డులు. ఎక్యూజ్డ్ కావచ్చు, జైలు శిక్ష అనిపించిన వాళ్ళు కావచ్చు. దెన్ అక్కడ వచ్చేసి సెంట్రీగా ఉంటారు, అంటే సెక్యూరిటీ. వీడేం చేశాడు, అటు చూసి పారిపోదని చెప్పేసి ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నటువంటి గన్నుని తీసుకొని అతను కొట్టి పారిపోయే ప్రయత్నం చేస్తున్న మూమెంట్లో ఇంకా ఆబ్వియస్గా ఇంకేం చేయాలండి, రక్షించుకోరు కదండి, కాల్ చేశారు. స్పాట్లో చచ్చాడు. ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో భారత్ మాతాకి జై అంటూ నిజమైన నరకాసురవధి ఈరోజు జరిగిందంటూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి బయట టపాసులు. ఈ మూమెంట్లో మరలా ముస్లిం కాబట్టే చంపాడు, వాడు ముస్లిం కాబట్టి అతను చంపారు, ముస్లింలకి దేశం స్వేచ్ఛ లేదని చెప్పేసి కొంతమంది తయారైపోయారు. చాలా సీరియస్ చెప్పాడు డీజీపీ. అరే వాడిని కానీ సపోర్ట్ చేస్తుంటే పిచ్చి పిచ్చి కోతలు కూసిన అటుదట్టకి పోస్టులు పెట్టిన కమ్యూనల్ రైట్స్ పాల్పడేందుకు పోస్టులు ఉన్నా వీడియోలు ఉన్నా ఊరికనే లేదని చెప్పేసి చెప్పినట్టుగా తెలిసింది మనకి. ఇక దెబ్బకి ఎక్కడక్కడ సైలెంట్ అయిపోయారు. సో అంతిమకి వీడియో ఏంటి మీకు అర్థమైందా, నరకాసుర వధ. ఆనాడు ప్రజలను చీల్చి చండాడుతున్నటువంటి నరకాసురుడిని సత్యభామ అండ్ కృష్ణవేలు చంపేస్తారు. ఇదిగో ఈరోజు అదే. సో ఇప్పుడు విషయం ఏంటి మరి, ఈరోజు రియాజ్ అనేవాడిని చంపటం కూడా నరకాసుర వధ లాంటిదే. ఇప్పుడు పిచ్చి కుక్క అందండి, కుక్కల ప్రేమికులు ఉన్నారండి, అది పిచ్చి కుక్క అని చెప్పేసి దామ్మ అని కౌగిలించుకుంటారా, అమ్మో పిచ్చి కుక్క అని చెప్పేసి వాళ్ళు పక్క వెళ్ళిపోతారు. మరి పిచ్చి కుక్కను ఏం చేయాలి, కొట్టి చంపాలి, అది బతికొండొద్దు. అది కరిసిందా ర్యాబిస్ వచ్చి చస్తాం, అది దొరికిందంటే నేను చంపేయాలి అంతే. బట్ నేను అది చంపలా, సరే ముందు ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చెప్పేసి అనుకున్నారు. వాడు దానికి పిచ్చి ఎక్కువైపోయింది, ఇంకా ఏం చేస్తారు, ఇంకా చంపేశారు. ఈరోజు జరిగింది కూడా అదే. బట్ కుక్కలకి ఎలాగైతే ముందుగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తారో అలా ఈ సమాజంలో ఉన్నటువంటి క్రూర మృగాలైనటువంటి మానవ మృగాలైనటువంటి ఇటువంటి క్రిమినల్స్ కూడా ముందుగానే కట్టుదిట్టమైనటువంటి వేలో వారికి పనిష్మెంట్ ఉంటేనే వాళ్ళు మారతారు, లేదంటే ఇటువంటి అమాయకులు మరణిస్తారు. ఇక మరలా తెలంగాణ డీజీపీ గారికి మరలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రమోద్ కుటుంబానికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 1 crore ఎక్స్గ్రేషియా అండ్ పోలీసు సంక్షేమ సంఘం ఏదో నిధి ఉంటుంది, దానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇది వస్తాడు అది. అండ్ ఇతను లాస్ట్ ఎంతైతే తీసుకున్నాడో శాలరీ, ఇతను టైం పీరియడ్ ఏది ఉండి చూస్తారా అప్పటి వరకు అంతే ఇస్తారట. అంటే చనిపోయాడు బట్ బ్రతుకున్నప్పుడు ఎలాగైతే డ్యూటీ ఇచ్చేస్తారో అన్ని రోజులు శాలరీ ఇస్తారట. మరలా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే దాన్ని ఏం చెప్దాం ఎలిజిబుల్ ఉంటారో వారికి ఉద్యోగం కూడా ఇస్తారట. బట్ చనిపోయిన మనుషులు తేలారు, కానీ ఉన్న వారికి అయితే మేము ఉన్నాం అండగా అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది. దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. బట్ మొన్న జరిగింది అయితే గ్రౌండ్ లెవెల్లో అతి పెద్ద తప్పిదం, అది పోలీసులు ఇంకోసారి రిపీట్ చేద్దని కోరుకుంటూ ఉన్నా.